హనుమకొండలో రైతుల కోసం పోరాడితే కేసులు పెట్టే పరిస్థితి కాంగ్రెస్ పాలనలో నెలకొందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తీవ్రంగా విమర్శించారు. హనుమకొండ చౌరస్తాలో గత నెల రైతుల పక్షాన యూరియా కొరతకు నిరసనగా తాము చేసిన ధర్నాపై పోలీసులు కేసు నమోదు చేశారని ఎస్ఐ సదానందం నోటీసులు అందించేందుకు బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చినట్లు తెలిపారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతవరకు ధర్నా చేస్తే నాన్ అవైలబుల్ కేసు పెట్టడం చూడలేదన్నారు. రైతులకు బ్రహ్మాండంగా ఇంటికాడుంటేనే మేమే పండిస్తాము, మేమే గిట్టుబాటు ధర ఇస్తాము, మేమే యూరియా ఇస్తామని చెప్పి చివరికి అన్నపూర్ణగా దేశానికి ఆదర్శంగా ఉన్నటువంటి తెలంగాణ రైతాంగాన్ని కూడా మట్టి కొట్టినటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి కాంగ్రెస్ నాయకులు ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ తో ప్రజాపాలన అన్నారు, ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నారు. ప్రజల గొంతుగా ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్, రివెంజ్ పాలిటిక్స్, ఎప్పుడు ప్రజలు మీ పైన వ్యతిరేకత ప్రారంభం కాగానే నగరంలో ప్రారంభం కాగానే ఎన్నో ఏళ్ల నుంచి అన్ని పార్టీలు ఉద్యమించి కోచ్ ఫ్యాక్టరీ కోసం చేస్తే కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మీ ప్రభుత్వాలు ఏ రోజు కార్పొరేట్ లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇటు వీధి పోరాటాలు పార్లమెంట్ లో మా పార్లమెంట్ సభ్యుల ఒత్తిడి మేరకు దాన్ని పోరాడి సాధించుకున్నటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీ తరఫున సందర్భంగా చెప్తున్నారు. ఈ తీరుగా చెప్పుకుంటా పోతే విద్యా ఉద్యోగ ఉపాధి రంగాలలో దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రభాగంలో ఉంచింది మా 10 ఏళ్ల పాలన, కేసీఆర్ గారి పాలన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అందుకే ఈ 2 నెలల్లో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే, కాంగ్రెస్ నాయకులు అంటే విసికెత్తింది. అందుకే ఈ రోజు అడుగడుగునా మిమ్మల్ని నిలదీస్తుంటే మీరిచ్చినటువంటి హామీలు అమలు చేయాలని అంటుంటే మా పైన బుద్ధ జల్లే కార్యక్రమం చేస్తున్నారు, మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు, మా పైన అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారు. నైనా కాంగ్రెస్ నాయకులారా, మీరు ఎన్ని అక్రమ కేసులు మా పైన పెట్టినా, ఎన్ని అవినీతి ఆరోపణలు చేసినా ప్రజల